హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మళ్ళీ ఐటీ ఎంప్లాయీ నార్మల్గా వచ్చి గేమ్ ఆడేంది, ప్రిపేర్ ఆడేంది అంటే ఇదొకటి నార్మల్గా ఇదొక హ్యాబిట్ అండి. నాకు నార్మల్గా ఏమైంది అంటే ఈ మధ్య ఇట్లాగో నేను వస్తున్నా ఎట్లాగో దీనికి 2 hours అట్లా స్పెండ్ చేస్తున్నా. సో ఇదొక ఇక ఎప్పటి నుంచి ఇది హ్యాబిట్ అయిపోయింది. ఎందుకంటే ఇందులో నార్మల్గా ఈ గేమ్ ఆడుతుంటే కిక్ వస్తుంది. లేని ఇప్పుడు నార్మల్ ఇప్పుడు జాబ్ చేసి వచ్చి రిలాక్స్ మోడ్లో రిలాక్స్ కావాలంటే రూమ్కి వచ్చి సో గేమ్ ఆడితే రిలాక్సేషన్ వస్తుంది. సో మళ్ళీ బుయ్య కొట్టినప్పుడు బుయ్య కొడితే అదొక వేరే ఫీలింగ్ ఇందులో. అంటే బీజిఎంఐలో చికెన్ జూనియర్లోనో ఫ్రీ ఫైర్లో బుయ్య అలాగనమాట. కాకపోతే ఇక ఫ్రీ ఫైర్ ఏంటంటే ఇక బీజిఎంఐ కంటే చాలా చిన్నది, కానీ కాకపోతే దేనికి రేస్ దాందే. రీసెంట్గా కొత్త ఇష్యూ ఏమైందంటే నార్మల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ సో ఏమైంది, టెలిగ్రామ్లో నేను ఒకరిని పరిచయం నార్మల్గా యూట్యూబ్ ఛానల్స్ అమ్ముతారని చూసాను అనమాట. నాకు అంటే మళ్ళీ సబ్స్క్రైబర్ వస్తారో రారో అని ఒక డౌటు. సో నార్మల్గా ఉన్న ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ని కొనుక్కొని ఎలాగైనా మానిటైజ్ చేద్దామని చూస్తారనమాట. చూడండి ఇక్కడ పింగ్ పోయింది, అప్పుడప్పుడు ఇలా అవుతుంది అన్నమాట. ఈ నెట్వర్క్ పింగ్ పోతే అదొక పెద్ద బాధ, అక్కడ ఒక కిల్లు పోయినట్టు మనకి. సో స్టోరీ ఏంటంటే రీసెంట్గా టెలిగ్రామ్ అంటేనే స్కామ్ అండి. నేను అలా మోసపోయినా. నాకు డబ్బులు ఎక్కువనే కాదు, ఇక మా వాళ్ళందరి ఫీలింగ్ అదే, ఇక డబ్బులు ఎక్కువనే అర్థం అనుకుంటారు. కానీ అసలు ఏమైందంటే నార్మల్గా నేను ఇంతకుముందు 2-3 ఛానల్ పెట్టా, ఫెయిల్ అయినా, ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు. చాలా ఉన్నాయి నా ప్రాబ్లమ్సే. నార్మల్గా ఏంటంటే వీడియోస్ పెడితే ఎవరు చూస్తారు ఏంది, మళ్ళీ నాకు కూడా టైం ఉండాలి. నార్మల్గా నేను కూడా కన్సిస్టెన్సీగా పెట్టాలని అనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఎందుకంటే ఎలాగో నేను 2 hours ఎలాగో నేను ఆడతా, సో అవే రికార్డ్ చేసి అవే పెడదాం. సో అంటే ఇంకొకటి ఏంటంటే లైవ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేస్తారు త్వరలో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ యూఐడీలు అందులో పింగ్ చేయండి, కలిసి ఆడదాం. బాగానే ఉంటుంది. మరీ ప్రో ప్లేయర్ అని చెప్పుకోవట్లేను, నేను మొబైల్ ప్లేయర్నే. మరీ అంత చెత్త కూడా ఉండదండి. సో డే బట్టి ఉండదండి, ఒకరోజు మంచిగా ఆడవచ్చు, ఒకరోజు మంచిగా ఆడకపోవచ్చు, ఎవరికైనా అంతే. ఇక సో మంచిగా ఆడితే మాత్రం ఆ రోజు మాత్రం మస్తు అనిపిస్తుంది అండి. నార్మల్గా ఇప్పుడు బుయ్య కొడుతుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు ఈ మ్యాచ్ మాత్రం దుమ్ము దులిపిన. అసలు ఎట్లా ఆడినా అంటే వీడు చూడండి, వాడు బైక్ మీద వెళ్తాడు, వాడి క్యారెక్టర్ స్కిల్ వల్ల వాడు బతికిపోయింది. మా టీం మొత్తం అని ట్రై చేస్తుంది అసలు, అయినా వాడిని కొట్టలేకపోయాం. అది ఇటువంటి ఈ క్యారెక్టర్. ఇప్పుడు పబ్జీలో అయితే పబ్జీలో వాల్స్ అప్పట్లో ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు వాల్స్ ఇందులో అసలు 1 HP 2 HP కూడా వాల్ ప్రొటెక్షన్తో కిల్లు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా యూట్యూబర్స్. అది అసలు నిజంగా ఇందులో వాల్స్ అనేటివి ఎప్పటి నుంచో అంటే ఉన్నాయి, తీసేట్లే. కాకపోతే పబ్జీలో తెచ్చారు, తీసేశారు. సో ఇందులోతోనే అదొక మంచిగా ఉంటుంది. ఇంకొకటి టెలిగ్రామ్ నార్మల్గా ఏమైందంటే నేను ఆల్రెడీ నార్మల్గా ఇక మోసపోయానండి. ఇక అందుకనే ఫిక్స్ అయినా ఇక మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దామని. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తేనే నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ సజెషన్ చాలామంది అడిగినుండే. వాళ్ళు ఏమన్నారంటే కన్సిస్టెన్సీగా బెటర్ వీడియోస్ ఆటోమేటిక్గా మీకు వస్తారు. సో నువ్వేంది నువ్వు అనేది ప్రూవ్ చేసుకోమని చెప్పారు అంతే. నార్మల్గా మా ఫ్రెండ్ని కానీ అడిగితే సో నీలో స్పెషల్ ఏంటిది అదేంటిది, సో నాలో స్పెషల్ ఏంటిదని నాకు కూడా కరెక్ట్గా తెలీదు. సో చూస్తున్న మీరే చెప్పాలి నాలో స్పెషల్ ఏందనేది. నేనేమనుకున్నా అంటే యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా ఎట్లాగో 9 to 5 జాబ్ చేస్తా, కామన్ అది రెగ్యులర్. కాకపోతే ఇది కొత్తది యాడ్ చేసుకుందామని హ్యాబిట్. సో అట్లా ఇదొక అంతే, అంతేగాని దీనికి అంత ఇంకా మీరు ఏం చెప్పాల్సిన ఏం లేదండి ఇందులో. అంతే యూట్యూబ్ ఎందుకు నాకు యూట్యూబ్లో షేర్ చేసుకోవాలనిపించింది నా గేమ్ ప్లే, నా వీడియోస్. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చెప్పుకోవచ్చు కదా, సో నేను కూడా ఆడినా అని. అంటే పబ్జీ ఆడితే ఒక లెవెల్ ఉంటుంది అంటారు, కానీ ఫ్రీ ఫైర్ కూడా అంతే ఉందండి ఇప్పుడు మార్కెట్లో నిజంగా. కాకపోతే ఈ మ్యాచ్ నేను బుయ్యా కొట్టలేకపోయినా,
నెక్స్ట్ మ్యాచ్ అయినా కొడతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.